హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ బడ్స్ క్లాస్కి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. కోర్స్ అన్బాక్సింగ్ వీడియో అనేది లేట్ అయిపోయింది, ఎందుకంటే గ్యాప్ తర్వాత నేను ఫుల్ రివ్యూ చేద్దామన్న ఉద్దేశంతో కొంచెం లేట్ అయితే చేశాను. సో ఎనీవేస్, ఈరోజు నేను మీకు ఈ రియల్మీ బడ్స్ క్లాస్కి సంబంధించిన ఫుల్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది రీసెంట్గానే రియల్మీ కంపెనీ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ $399 పెట్టారు. అంటే $400 బడ్జెట్లో మాత్రం వీళ్ళు చాలా ఫీచర్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. మేజర్గా దీంట్లో చెప్పుకోవాల్సింది మనకి 14.2mm డ్రైవర్స్ ఉంటాయి. అది కాకుండా మనకి కేబుల్ ఆర్గనైజర్ ఉంటుంది, అలాగే మల్టీ ఫంక్షనల్ మనకి బటన్ ఉంటుంది, ప్లస్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక ఫుల్ లెంత్ ప్యాక్డ్ బేసిక్ లెవెల్ ఇయర్ ఫోన్స్ ఏవైతే కావాలనుకుంటామో అవన్నీ ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కాకుండా ఇది ఆఫ్ ఇయర్ స్టైల్, చాలామంది ఆఫ్ ఇయర్ స్టైల్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. మనకి బాక్స్ పైన మేజర్గా దీనికి సంబంధించిన డిజైన్, అలాగే దీంట్లో మనకి 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి బ్లాక్, రెండోది మాత్రం వైట్. నన్ను అడిగితే వైట్ తీసుకోండి, ఎందుకంటే ఫస్ట్ సేల్లో వీళ్ళు వైట్ తీసుకురాలేదు అనుకుంటా. నాకైతే వైట్ దొరకలేదు, నాకు ఓన్లీ బ్లాక్ మాత్రమే దొరికింది. సో ఎనీవేస్, ఈరోజు నేను మీకు బ్లాక్ కలర్ది మాత్రమే చూపిస్తున్నాను. సో వైట్ కలర్ ఉంటే వైట్ కలర్ బుక్ చేసుకొని మీకు అది నచ్చితే అదే ఎక్కువగా నచ్చుతుంది అందరికీ. వైటే ఎక్కువగా లుక్ కూడా బాగుంటుంది, యాపిల్ ఇయర్ ఫోన్ స్టైల్లో కనిపిస్తుంది కాబట్టి. సో ఎనీవేస్, ఇంకా మనకి బాక్స్ పైన బ్యాక్ సైడ్ మనకి 14.2mm డ్రైవర్స్ అని రాస్తుంది, అలాగే డీప్ బేస్, అలాగే రిచర్ బేస్ అని కూడా వీళ్ళు రాశారు. సో బేస్ ఆ లెవెల్లో ఉందా లేదనేది మీకు ఒక 1 మినిట్లో మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి. కోర్స్ దీంట్లో మ్యూజిక్ కంట్రోల్స్ మాత్రం ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నాయి. అలాగే మనకి కాల్ ఆన్సరింగ్, అలాగే ఎండింగ్ 2 ఫంక్షన్స్ పనిచేస్తాయి. అలాగే హెచ్డి మైక్రోఫోన్ ఉంది, అలాగే మనకి ఇక బిల్ట్ ఇన్ కేబుల్ ఆర్గనైజర్, ఇవన్నీ ఫీచర్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బాక్స్ లోపల మనకి పెద్దగా కంటెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ది. ఇక మనం ఇయర్ ఫోన్స్కి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం అప్ టు మనకి ఏదైతే జంక్షన్ బాక్స్ ఉంటుందో, అంటే మనకి కంట్రోల్ బటన్ ప్యానల్ ఉంటుంది కదా, అక్కడ వరకు కూడా వీళ్ళు ఒక టెక్స్చర్డ్ ఫీలింగ్ ఉండే ఒక రబ్బర్ కేబుల్ని యూజ్ చేశారు. ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. సో మనకి గ్రిప్ ఉంటుంది. అది కాకుండా ఇది ఫుల్ లెంత్ మనకి ట్యాంగిల్ ఫ్రీ అనమాట. అంటే మీకు చిక్కులు పడే అవకాశం అయితే చాలా తక్కువ. జనరల్గా అయితే ఫ్లాట్ కేబుల్స్ చిక్కులు పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఇలాంటి మనకి సర్క్యులర్ డిజైన్లో రౌండ్ డిజైన్లో ఉన్నాయి కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఉండటం వల్ల మనకి ఎక్కువగా చిక్కులు పడే అవకాశం అయితే లేదు. అది కాకుండా దీంట్లో డిఫాల్ట్గా మనకి కేబుల్ ఆర్గనైజర్ కూడా ఉంది కాబట్టి మీరు పని అయిపోయిన తర్వాత, అంటే మ్యూజిక్ విన్న తర్వాత దాన్ని లాక్ కూడా చేసుకోవచ్చు, బ్యాగ్లో వేసుకోవచ్చు. అది అలా పడి ఉంటుందన్నమాట. సూపర్గా ఉంది. కేబుల్ ఆర్గనైజర్ రియల్మీ వాళ్ళు మస్తు తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో, కానీ ఎనీ బడ్జెట్లో వీళ్ళు భలే తీసుకొస్తున్నారు. ఈ కేబుల్ ఆర్గనైజర్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇక మనం ఒకసారి ఇయర్ ఫోన్స్ సంబంధించిన డిజైన్కి వెళ్తే మొత్తం ప్లాస్టిక్, ఏది ఎక్కడ కూడా మీకు మెటల్ అనేది టచ్ అయితే అవ్వదు. టోటల్గా వీళ్ళు ప్లాస్టిక్నే యూజ్ చేశారు. సో ప్లాస్టిక్ హెడ్స్ కాబట్టి మీకు బేస్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే మరీ మెటల్ హెడ్స్లో ఉన్నంత బేస్ని మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. సో ఓవరాల్గా డిజైన్ ఓకే, నాకు కేబుల్ కానీ ఆ కేబుల్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ నాకు సూపర్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఇక మేజర్గా మనకు కావాల్సింది ఆడియో క్వాలిటీ, అలాగే మనకి కాల్ క్వాలిటీ, అలాగే మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను. సో నేను దీన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 days నుంచి యూజ్ చేస్తున్నాను కదా. నేనైతే ఎక్కువగా రకరకాల డిఫరెంట్ సాంగ్స్ విన్నాను. అలాగే నేను రకరకాల ఫోన్లు కూడా చూశాను. నా దగ్గర ఉన్న 2-3 ఫోన్స్లో కూడా చెక్ చేసి చూశాను. అలాగే కొంచెం ప్రో లెవెల్లో కూడా దీన్ని నేను వాడి చూశాను. సో ఎనీవేస్, నాకైతే దీంట్లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే వాల్యూమ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. అంటే మీకు సౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఫుల్ సౌండ్ పెట్టుకుంటే మాత్రం మీకు బాగా హెవీగా వస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ట్రెబుల్స్, ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. ట్రెబుల్ మాత్రం ఎక్కువగా వస్తుంది. అంటే మీకు ఆడియో కంటే ఆడియో ఎక్కువ వస్తుంది, బేస్ కొంచెం తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కోర్స్ మనకి పెట్టేది మనం $400 బడ్జెట్ కాబట్టి ఓకే, దీనికైతే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ బేస్ ఎక్సలెంట్గానే ఉంది, కాకపోతే మీకు ట్రెబుల్ ఎక్కువగా దాన్ని డామినేట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. వెన్ యూ క్రాస్డ్ 60 to 70% క్రాస్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. సో ఓవరాల్గా నాకు ఇన్స్ట్రుమెంటల్స్, వోకల్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అది కాకుండా ఇది ఆఫ్ ఇయర్ స్టైల్ కాబట్టి మీకు చెవులోంచి పడే అవకాశం అయితే చాలా తక్కువగా, మీకు పర్ఫెక్ట్గా లాక్ అయితే అవుతుంది. మంచి డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం కాల్ క్వాలిటీ బాగానే ఉంది. దీంట్లో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఇవి రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ కాబట్టి మనకి ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. మైక్ క్వాలిటీ సూపర్గా ఉంది. ఎలాంటి క్యాన్సిలేషన్స్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఇక దీంట్లో ఒక మల్టీ ఫంక్షన్ ఒకే సింగిల్ బటన్ ఉంటుంది. ఇది మాత్రం ఎక్సలెంట్, నిజానికి భలే ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి సింగిల్ క్లిక్ చేసాం అనుకోండి, సాంగ్ ప్లే అవుతుంది, అలాగే పాస్ అవుతుంది, అలాగే కాల్ లిఫ్ట్ అవుతుంది, ఎండ్ కూడా అవుతుంది. సో రెండింటికి సింగిల్ క్లిక్. ఇక 2 సార్లు మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, అది మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. 3 times మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు సాంగ్ బ్యాక్వర్డ్ వస్తుంది. సో ఈ 3 ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే మీకు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇది దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే మైనస్ పాయింట్స్. దీంట్లో ఒకే ఒక మేజర్గా మైనస్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ట్రెబుల్ ఎక్కువగా వస్తుంది, అది డామినేట్ చేస్తుంది బేస్ని. బేస్ ఉంది, మీకు కావాల్సినంత బేస్ వస్తుంది, కాకపోతే ట్రెబుల్ దాన్ని కొంచెం డామినేట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మాత్రం $400 బడ్జెట్లో మాత్రం ఇది ఒక
ఒక మంచి లుక్ అని చెప్పొచ్చు, మంచి పర్చేజ్ అని కూడా చెప్పొచ్చు. 400 రూపాయలకి ఖచ్చితంగా ఇది సాటిస్ఫై అయితే మిమ్మల్ని చేస్తుంది. సో ఇది రియల్మీ బడ్స్ క్లాస్కి సంబంధించిన ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, సబ్స్క్రైబర్స్ కొంచెం ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.